ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 7వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం. నెల్లూరు నగరంలో 7వ డివిజన్లో కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి లక్ష్మీపురం సాయిబాబా గుడి సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు 7వ డివిజన్లో 25 చెట్లు నాటడం జరిగిందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుందని, రాబోయే తరం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. ప్లాస్టిక్ నియంత్రించడానికి అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అధికారులు ప్లాస్టిక్ ని అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ ఇన్ఛార్జ్ కిన్నెర సాగర్, సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నెల్లూరు సిటీ ప్రజలకి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,00,000 చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా 7వ డివిజన్లో సుమారు ఒక 25 చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వార్డు ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పర్యావరణ దినోత్సవం సంవత్సరానికి ఒకసారి మనము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్లాస్టిక్ వాడడాన్ని నిషేధించాలి. ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. కానీ ప్రజల్లో చైతన్యం లేక ఇప్పటికీ కూడా ఈ సింగిల్ యూజ్ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, వీటి వల్ల ఈ వాడటం వలన చాలా పర్యావరణ ఎంతో దెబ్బతింటుంది. దీనివల్ల భవిష్యత్తు తరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్లను కానివ్వండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్, వీటిని వెంటనే ప్రజలు ఎంతో చైతన్యం తీసుకొని ఈ కవర్లు వాడకాన్ని నిషేధించాలని చెప్పి మనవి చేస్తూ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అయితేమి ఈ ప్లాస్టిక్ కవర్స్ దాని మీద చిత్తశుద్ధిగా చేయడం లేదనేది ప్రజలు అందరూ అనుకుంటున్నారు. ఏదో అప్పుడప్పుడు పర్యావరణ దినోత్సవం ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో తూతూ మంత్రంగా చేసి తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఈ ప్లాస్టిక్ కవర్స్ వాటిని సుమారుగా మా స్టోనస్పేటలోనే 10 హోల్సేల్ షాపులు ఉన్నాయి. ప్రతి షాపులో అమ్ముతున్నారు. ప్రజలందరూ యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్ని వినియోగం చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈ ప్లాస్టిక్ కవర్లు దాని మీద చిత్తశుద్ధితో పనిచేసి కవర్లను నిషేధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.